హాయ్ హలో ఎవ్రీవన్. సో మనకు నెంబర్స్ అయిపోయినాయి బేసిక్స్. సో ఈరోజు ఏంటంటే మనం సేమ్ నెంబర్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. నెంబర్స్ నెక్స్ట్ లెవెల్ ఏంది, ఫ్రాక్షనల్ నెంబర్స్. సో ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఫ్రాక్షన్స్ మనం డిజైన్ చేస్తే డెసిమల్స్ లాగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకా రేషనల్ నెంబర్స్. సో ఇలాంటి ఇరేషనల్ నెంబర్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి బేసిక్గా. సో మనం ఏంటంటే, సో మనకు కావాల్సింది బేసిక్గా నేర్చుకుందాం. అంటే బేసిక్ ఫండమెంటల్స్ ఏమేం కావాలి అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫ్రాక్షన్స్ చూద్దాం. సో ఫ్రాక్షన్స్ అంటే ఏం లేదు, బేసిక్గా నెంబర్స్. ఇప్పుడు 1 నెంబర్ ఉంది, 2 నెంబర్ ఉంది, 3 నెంబర్ ఉంది. సో ఫ్రాక్షన్స్ అంటే ఏంది బేసిక్గా, సో 1/2 ఉంటుంది, 3/2 ఉంటుంది, లేకపోతే 4/3. సో ఇట్లా ఫ్రాక్షన్స్ రిప్రజెంట్ చేయాలంటే ఏదైనా దీనికి టూ టూ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటి, న్యూమరేటర్ ఉంటుంది, ఇంకోటి డినామినేటర్. సో న్యూమరేటర్, డినామినేటర్. సో ఎప్పుడైనా ఫ్రాక్షన్లా పైన ఉండేది న్యూమరేటర్, కింద ఉంది డినామినేటర్. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనకి మామూలు నెంబర్స్ మనం 1 into 2 అని మల్టిప్లై చేస్తాం. ఓకే, నార్మల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్స్ అనుకోండి. ఫ్రాక్షన్స్ ఏమనుంటుంది, ఇక్కడ పైన ఉన్న 2 ఫ్రాక్షన్స్ తీసుకుందాం. 3/2, 4/3. సో 3/2 ఇంటూ 4/3 అండి. సో ఫ్రాక్షన్స్ ఇది. సో ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేసేటప్పుడు మనకు ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే ఎప్పుడైనా ఈ న్యూమరేటర్స్ పైన మల్టిప్లై చేసి కింద ఉన్న డినామినేటర్స్ మల్టిప్లై చేస్తే ఫ్రాక్షన్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో సో ఫ్రాక్షన్స్ అంటే ఏంది, ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ వచ్చేసి ఏమొస్తుంది మనకి, ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. ఓకే. అంటే ఇప్పుడు దేని మల్టిప్లై చేయాలి మనం, 3/4 కింద 2/3. సో 3/4 ఏంది, ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్. 2/3 ఏంది, ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. న్యూమరేటర్స్ ఏమున్నాయి ఇందులో, పైన ఉన్నాయి 3, 4. డినామినేటర్స్ ఏమున్నాయి ఇందులో, 2, 3. సో ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 3/4. సో ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ అంటే 2/3. సో హెన్స్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ ఏమొస్తుంది, 4 3 12/3 2 సో ఇది. సో దీన్ని మనం కావాలంటే 6 1 6 2 అని కూడా రాసుకోవచ్చు. 3/2 ఇంటూ 4/3 చేస్తే 2 వస్తుంది. సో అసలు ఫ్రాక్షన్స్ అంటే ఏంది కూడా మనం కొన్నిసార్లు మనకి డౌట్ వస్తుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. సో సో డయాగ్రామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పిజ్జా ఉందనుకోండి. ఓకే. దీన్ని నేను ఇన్ని పార్ట్స్ చేసిన, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము. 1 2 3 4 5 6 7 8. సో 8 పార్ట్స్ ఉన్నాయి. ఓకే. దిస్ ఈజ్ పిజ్జా. పిజ్జా మనం ఆర్డర్ చేస్తే మనం దాన్ని కట్ చేసి వాడు 8 పీసెస్గా చేసి ఇచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అందులో దీని వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫస్ట్ ఇది ఒక్క పార్ట్ ఉంది కదా. సో దీని వాల్యూ ఎంత అంటే, మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 8. సో 1 పార్ట్ కదా, 1 బై టోటల్ పార్ట్స్ ఎన్ని, 8. సో ఈ పర్టికులర్ ఏరియా అంటే ఏదైతే ఉందో ఆ పీస్ వాల్యూ ఎంత అంటే, అమౌంట్ ఎంత అంటే 1/8. ఓకే, 1/8. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ పీస్ ఉంది అనుకోండి, ఫస్ట్ పీస్ సెకండ్ పీస్ రెండు ఉన్నాయి అనుకోండి. సో ఈ రెండింటిని కలిపిరు అనుకోండి. సో 1 + 1 2 పార్ట్స్ కదా. సో 2/8. ఓకే, 2/8 అంటే 1/4 వస్తుంది మనకి. 1 + 1 2, 2/8. సో 2/8 ఈస్ నథింగ్ బట్ 1/4.
సో అంటే ఇప్పుడు మనకి ఈ 2/8 అనేది 2 parts/8 అనమాట. సో కైండ్ ఆఫ్ మనకి ఎంత 25% అన్నట్టు. సో అది పర్సంటేజ్ మనం తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే జస్ట్ ఫ్రాక్షన్స్ చూడండి. సో ఇట్లా మనకి ఫ్రాక్షన్స్ అనేది వస్తుంది అనమాట. ఏదైనా ఏదైనా నెంబర్ని కానీ దేన్నైనా పార్ట్స్గా రిప్రజెంటేట్ చేయాలంటే మనం ఫ్రాక్షన్స్ యూజ్ చేస్తాం జనరల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ 4/3 ఉంది. సో నేను ఏం చేస్తున్నా 4/3ని డివైడ్ చేస్తున్నా. 3/4 3 1 3 4 - 3 1. సో 1 పోదు కాబట్టి 3లో సో ఇక్కడ 1 పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటున్నా. సో 3 3 9 మళ్ళీ 1. సో ఇట్లా మళ్ళీ 0 మళ్ళీ 9 మళ్ళీ 1. సో 3 3 9. సో సో ఇట్లా అది వెళ్తూనే ఉంటుంది. సో అలా అప్పుడు మనకి 4/3ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం 1.3333. సో ఈ 1.33 అనేది డెసిమల్స్ అంటాను నేను. ఓకే, సో మనకి ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ డెసిమల్స్ లేకపోతే ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సో ఇవి జస్ట్ నార్మల్ మల్టిప్లికేషన్ ప్రాసెస్లే. సో పాయింట్స్ని బట్టి మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇవి సెకండ్ స్టెప్ అనమాట బేసిక్గా. సో మనకి ఇంతకుముందు మనం నెంబర్స్ డిస్కస్ చేసినాం. నెంబర్స్లో పార్ట్ 1 పార్ట్ 2 డిస్కస్ చేసినాం. ఇప్పుడు డెసిమల్స్ ఫ్రాక్షన్స్ డిస్కస్ చేసినాం. ఇంకా నా ఫండమెంటల్స్ వీడియోలో సో ఫ్రాక్షన్స్ ఎలా చేయాలంటే ఎల్సిఎం కాన్సెప్ట్ తెలవాలి, ఎల్సిఎం కాన్సెప్ట్ ఇంకా హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ తెలవాలి. సో ఇంకా ఈ నా ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అన్ని వీడియోస్ ఉన్నాయి. సో మీరు అక్కడ చూసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ నేర్చుకోవచ్చు. ఇంకా ఫ్రాక్షన్స్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ.